కనుక వ్యక్తులు ఇద్దరు అమ్మాయి అబ్బాయి కానీ ప్రేమలో ఉంటే ప్రేమలో నిజంగా వాళ్ళకి ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఎలాంటి లక్షణాలు ఉంటే దాన్ని మనం ప్రేమ అనొచ్చు, ఎలాంటి ప్రవర్తన రీతుల్ని వాళ్ళు ప్రాక్టీస్ చేసే దాన్ని ప్రేమ అనొచ్చు, ప్రేమలో ఉండే వాళ్ళకి ఎలాంటి వ్యక్తిత్వాలు ఉంటాయి, ప్రేమను ప్రాక్టీస్ చేయాలంటే వాళ్ళకి ఎలాంటి ఆలోచనలు ఉండాలి అనే విషయాల పట్ల ఇప్పటి వరకు కూడా మనం పుస్తకాల్లో కానివ్వండి, లేదు మన కళాశాలలో కానివ్వండి, విద్యా సంస్థలో కానీ మనకి ఎవరు చెప్పరు. ఈవెన్ మన తల్లిదండ్రులు కూడా మనకు చెప్పరు, లెక్చరర్స్ కూడా మనకు చెప్పరు. మనం ఎవరైనా వ్యక్తులతోటి మనం ప్రేమలో ఉన్నామంటే ప్రేమించకూడదు, ఇది వయసు కాదు అనే విషయం చెప్తారు తప్ప నిజంగానే ప్రేమలో ఉండాలంటే మనకి ఎలాంటి లక్షణాలు ఉండాలనే విషయాల పట్ల మనకి ఎవరికి అర్థం కాదు, మనకి ఎవరికి కన్ఫ్యూజన్ ఉండదు. సో అలాంటి విషయాల పట్ల మనం ఈ రోజున చర్చించుకుందాం. మీ అందరూ నేను కోరుకునేది అంటే, నేను ప్రేమకి, ఆకర్షణకి, స్నేహకి మధ్యలో ఉండే డిఫరెన్సెస్ నేను ఇప్పుడు చెప్తాను. దాన్ని బట్టి మీరు గనక ప్రశ్నలు వేస్తే చూసే వాళ్ళందరికీ కూడా ఇది ఒక ఎడ్యుకేషన్ లాగా, వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ లాగా ఉంటుంది. బాగా రీసెర్చ్ చేసి రీసెంట్ వరకు కూడా పబ్లిష్ చేసిన జర్నల్స్ పబ్లిష్ చేసిన సైంటిస్ట్ ఎవరయ్యా అంటే స్టెన్బర్గ్ అని అంటాం. అది ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆమోదించిన థియరీ. స్టెన్బర్గ్ లవ్ ట్రయాంగిల్ థియరీ అని అంటారు. అంటే ఈ ట్రయాంగిల్లో ఏముంటాయంటే, ఏవైనా ఒక వ్యక్తి ప్రేమలో ఉంటే ఆ వ్యక్తికి ప్యాషన్ ఉంటుంది, ఆ వ్యక్తి పట్ల కమిట్మెంట్ ఉంటుంది, ఆ వ్యక్తి పట్ల ఇంటిమసీ కూడా ఉంటుంది. ఏ వ్యక్తి రిలేషన్షిప్లో అయితే ఈ 3 లక్షణాలు కలిగి ఉంటుందో దాన్ని మనం ప్రేమగా వ్యక్తీకరించవచ్చు అనేది ఒక సిద్ధాంతం. ఇది ప్రపంచవ్యాప్తంగా యాక్సెప్ట్ చేసిన సిద్ధాంతం. సో ఎవరైనా సరే ప్రేమలో ఉంటే ఈ ప్యాషన్, కమిట్మెంట్, ఇంటిమసీ ఈ 3 కలిగి ఉన్నానా లేదా అని ఒక చెక్ చేసుకునే ఒక పద్ధతి. తర్వాత ఆకర్షణలో ఉంటే ఏముంటుంది అంటే, ఆకర్షణలో ఉన్న వ్యక్తి అంటే అది లైంగిక ఆకర్షణ కావచ్చు, లేదు మనిషి ఒక నడక వల్ల వచ్చిన స్టైల్ కావచ్చు, లేదు హోదా వల్ల జరిగిన ఆకర్షణ కావచ్చు, ఇంకే ఆకర్షణ అయినా సరే అబ్బాయి అమ్మాయి మధ్యలో లైంగిక ఆకర్షణ అనేది ప్రధానమైన రోల్ను సంతరించుకుంటుంది. సో ఆ లైంగిక ఆకర్షణలో ఉన్నప్పుడు ఆ వ్యక్తుల మధ్య ముందుగా వచ్చే చేంజెస్ ఏంటంటే, బాడీ టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది, తర్వాత హార్ట్ బీట్ రైజ్ అవుతూ ఉంటుంది. అంటే ఆ వ్యక్తి గురించి ఆలోచించినా, ఆ వ్యక్తి గురించి దగ్గరికి వెళ్ళాలని మనకు అనిపించినా, వ్యక్తి సమక్షంలో అయినా సరే మనకు హార్ట్ బీట్ పెరుగుతుంది, ప్రపంచాన్ని మర్చిపోయి చాలా కొత్తగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ వ్యక్తి కొత్త వ్యక్తి అయినప్పటికీ, పరిచయమై ఒక వారం రోజులు అయినప్పటికీ ఆ వ్యక్తితో చాలా గాఢమైన అనుభూతి ఉన్నది, గాఢమైన అనుబంధం ఉందనే ఒక భావన మనకు కలుగుతుంది. సో ఇలాంటి చాలా ఫిజియలాజికల్ చేంజెస్ మనం గుర్తించగలిగితే ఇది డెఫినెట్గా మనకు ఆకర్షణ అని మనకు తెలిసిపోతుంది. అయితే ప్రతి రిలేషన్షిప్ ఏదో ఒక ఆకర్షణతో మొదలవుతుంది. ఆ ఆకర్షణను దాటి స్నేహంగా కన్వర్ట్ చేసి, స్నేహం కొన్ని రోజులు కలిసిన తర్వాత మరి స్నేహంలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి? స్నేహంలో ఉండే ప్రధానమైన లక్షణాలు ఏంటంటే, ట్రస్ట్ ఉంటుంది, కేరింగ్ ఉంటుంది, షేరింగ్ ఉంటుంది, పరస్పర అంగీకారం ఉంటుంది, పరస్పరంగా షేర్ చేసుకుంటారు, ఒకరంటే ఒకరికి గౌరవం ఉంటుంది, ఒకరి అభివృద్ధి కోసం ఇంకోరు పాటుపడతారు, భవిష్యత్తు నిర్మాణంలో ఇద్దరు పాలు పంచుకుంటారు. ఇలాంటి అన్ని భావనలతో కలిసి మిక్స్ అయ్యి తర్వాత వాళ్ళు కనుక అందులోంచి ప్రేమ ఉద్భవిస్తే నిజంగానే ఆ ప్రేమ చాలా రోజులు కలిసి ఉండే అవకాశం ఉంటుందని మాత్రం మనం చెప్పవచ్చు. ఇది చాలా సూక్ష్మంగా మనం ప్రేమకి, స్నేహానికి, ఆకర్షణకి మధ్యలో ఉండే తేడాలుగా మనం గుర్తించవచ్చు. సో వీటి అనుకూలంగా మీరు ప్రశ్నలు అడిగితే దానికి సంబంధించిన సమాధానం నేను చెప్తాను. అది చూస్తున్న, వింటున్న కొన్ని కోట్ల మంది యువకులకి, తల్లిదండ్రులకు కూడా ఇది ఒక బేస్గా ఉంటుందని. ఇక్కడ ఉన్న ప్రొఫెసర్స్ కూడా మీరు తండ్రి రోజు కూడా వేరు చేస్తున్నారు, తల్లి రోజు కూడా వేరు చేస్తున్నారు. కాబట్టి మీరు తల్లిదండ్రులుగా అయితే మీరు పిల్లల కోసం మీరు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు కూడా మీరు అడిగితే కనుక ఇది చాలా ఉపయుక్తమైన డిసిషన్ గా మారుతున్న నా ఉద్దేశం. పిల్లలు ఓకే ఎక్స్ప్రెస్ చేస్తారు, చేసినంత మాత్రాన మనం ఒక బాధ్యతగా ఎంతో దాన్ని లోతుపాతులు ఆలోచిస్తాం. మనం ఆలోచించి అది రైటా రాంగా అన్నది ఆలోచించాకే మనం అక్కడ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగలుగుతాము. ఆ పిల్లలు ఏదైతే చేస్తున్నారో వాళ్ళ దృష్టిలో అది కరెక్ట్ అని వాళ్ళు అనుకుంటారు. బట్ అది ఎంతవరకు కరెక్ట్ అన్నది పిల్లల్ని చూస్తూ వాళ్ళు అన్నారు కదా అని మనం ఒప్పుకోలేము. అక్కడ ఏంటంటే మన యాంగిల్లో మనం ఆలోచించి ఇది ఎంతవరకు, ఇది ఎవర్ లాస్టింగ్ ఉంటుందా లేదా మధ్యలో బ్రేక్ అవుతుందా అని ఆలోచించేది ఖచ్చితంగా పేరెంట్స్ అని నేను చెప్తాను. సో ఆ ఉద్దేశపరంగా వీళ్ళు నో అనొచ్చు. సో నో అన్న టైంలో వీళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళకి చెప్పడమే వేస్ట్ అని అనుకుంటారు. సో దే గో ఇన్ దర్ ఓన్ వే. సో అది ఆ గ్యాప్ వస్తుంది ఇక్కడ. వాళ్ళ దగ్గర ఏముంటుందంటే, ఈ కాలం పిల్లలు అయితే నేను ఖచ్చితంగా చెప్తాను, సో థింకింగ్ లో, వే ఆఫ్ థింకింగ్ లో చాలా గ్యాప్ వచ్చింది. మా కాలంకి ఇప్పుడు కాలంకి వాళ్ళు ఏదైతే అనుకుంటారో అదే కరెక్ట్. బట్ మా తరంలో పేరెంట్స్ ఏం చెప్తే అది మా గురించి మంచి అయి ఉంటుందని మేము అనుకున్నాము. బట్ వాళ్ళది దగ్గర అది కొద్దిగా మిస్ అవుతుంది. ఇదే మెయిన్ రీజన్ అని నేను అనుకుంటున్నాను. వీఆర్ ఫాలోయింగ్ ద సినిమా ట్రెండ్ ఇన్ లవ్. బట్ యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి మనకి ఎవరు నేర్పించింది అవన్నీ? ఫస్ట్ పుట్టినప్పటి నుంచి అమ్మ నాన్న వీళ్ళే కదా. మరి లవ్ విషయంకి వచ్చేసరికి వాళ్ళు ఎందుకు మనకి వేరే పక్క దూరం అయిపోతున్నారు? ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్. సో మై సజెషన్ ఇస్ దట్ మనకి ఏదైనా సరే
చిన్నప్పటి నుంచి ఏదైతే అడిగామో నాన్న వాళ్ళని, అలానే లవ్ విషయంలో కూడా వాళ్ళని అడిగితే వాళ్ళు ఆలోచిస్తారు, మనకు తప్పు మంచి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చిన్నప్పటి నుంచి మనకి ఏం కావాలో వాళ్ళు చేశారు కదా, ఇంత పెద్ద చేశారు, 23 years వరకు పెంచారు, అలాంటిది వాళ్ళకి తెలియదా? సో మనకి అన్ని ఎట్లా అడుగుతున్నామో ఇది పేరెంట్స్ని అడగండి, పేరెంట్స్ని ఒప్పించండి, ఫైట్ చేయండి, సాధించండి. దెన్ సో మెనీ బాయ్స్ టర్న్ మ్యాడ్, అంటే వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోయారు. ఈ అమ్మాయి కొద్ది రోజులు ఓన్తో మాట్లాడింది, కొద్ది రోజులు ఇంకోతో మాట్లాడుతుంది. దెన్ దట్ బాయ్, ఆ అబ్బాయి వచ్చి నా దగ్గర ఏడుస్తున్నారు, ఏంటి సార్ మొన్నటిదాకా నాతో మాట్లాడింది, ఈ మధ్యన ఇంకోళ్ళతో మాట్లాడుతుంది సార్. దెన్ అక్కడ వాళ్ళ ఫాదర్ కూడా వచ్చాడు, వచ్చి ఇది పెద్ద కేసు అయిపోయింది. ఫాదర్ కూడా వచ్చి, సార్ నేనేమంటున్నా అంటే మా అబ్బాయిని ఇంటికి నడువ, నీకు ఇప్పుడు అంత పెళ్లి మీద మోజు అయితే ఇప్పుడే తీసుకుపోయి పెళ్లి చేస్తాను, నీకు చదవద్దు ఏమొద్దని చెప్పాడు. అట్లనే ఇప్పుడు నిజమైన ప్రేమ అనేది, అట్రాక్షన్ అనేది మీరు చాలా దాని మధ్య వ్యత్యాసం అనేది బాగా బేరీ చేసుకొని చూడాలి. బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఈజీగా మోసపోవద్దు. కొందరు డబ్బులున్న పేరెంట్స్ ఏం చేస్తారు, బాగా డబ్బులు ఇస్తారు, ఆయన బైక్ మీద వస్తాడు, నేను నా బైక్ రైడ్ చేస్తానంటే ఈ గర్ల్స్ పిచ్చిగా ఆయన ఎంబడిపోతారు. ఆ విధంగా సొసైటీలో బాగా బ్లేమ్ అవుతారు, బాగా బదనాం అయిపోతారు. అందుకని మెసేజ్ ఇచ్చేది ఏంటంటే, ఈరోజు యువతకు లవ్ అనేది వద్దు, నువ్వు హ్యూమన్ బీయింగ్ కాదని నేను అంటలేను, కానీ దానికి ఒక బ్రీఫ్ టైం కేటాయించుకోవాలి. 24 గంటలు లవ్ అనే పిచ్చిలో పడి స్టడీస్ నెగ్లెక్ట్ చేసి చాలా భవిష్యత్తును అంధకారం చేసుకోవటం అనేది మా లక్ష్యం కాదు. ఇది వాలంటైన్స్ డే సందర్భంగా వచ్చింది కాబట్టి దిస్ ఈజ్ మై స్ట్రాంగ్